జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. తగ్గిపోతుందిలే. రవిచంద్ర, అలా పెళ్ళం కాళ్ళు పట్టుకోవడానికి సిగ్గులేదా? రాను రాను నువ్వు చిట్టు దగ్గర బానిసలా అయిపోతున్నావు. కాంతమత్త, మొగుడు పెళ్ళం కాళ్ళు అట్టుకుంటే అర్థం పెళ్ళం దగ్గర బానిసలా మారినట్టు కాదు. భార్యాభర్తల బంధాన్ని గౌరవించినట్టు, ఆ అనుబంధానికి విలువిచ్చినట్టు. భార్య అంటే భర్తలో సగభాగం అంటే ఆస్తుల్లో అంతస్తుల్లో సగభాగం ఇవ్వమని కాదు, కష్టంలో సుఖంలో తోడుండమని. విన్నావు కదమ్మా, తను చెప్పింది అబద్ధం అని నువ్వు చెప్పగలవా? ఇదే నీ కూతురి కాలు నీ అల్లుడు పట్టుకుంటే ఇలాగే మాట్లాడగలవా? చెప్పమ్మా. సరే, నీకంటూ ఎలాగో బుద్ధి లేదు, కనీసం నీ పెళ్ళానికైనా ఉండాలి కదా. ఏం చిట్టమ్మ గారు, మొగుడిలా కాళ్ళు పట్టుకుంటే వద్దండి అని చెప్పాల్సింది పోయి సిగ్గు లేకుండా కాళ్ళు పట్టించుకుంటావా? నువ్వేమన్నావో ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. మీ ఆయన ఎప్పుడు మీ కాళ్ళు పట్టుకోలేదా అని అంటోంది. ఆ విషయాలు ఇప్పుడెందుకు? చూడత్తా, మానవ సంబంధాలు మమకారాలు మనకు అర్థం అవ్వాలంటే ముందు మనం మనుషులమై ఉండాలి. హా? అంటే నేను మనిషిని కాదా? నమస్కారం అమ్మా. వీళ్ళెవరు పీరాజు? మీకు మొన్న చెప్పాను కదమ్మా, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో రారాజుల్లాంటి ఇద్దరు వ్యక్తులున్నారని. వాళ్లే వీళ్ళిద్దరమ్మా. హో, సూరిబాబు రమణబాబు అంటే మీరిద్దరేనా? అవునమ్మా. మీ ఇద్దరిని ఈ అన్న చూసినట్టుందే. వీళ్ళిద్దరూ పబ్లిక్ ఫిగర్లమ్మా, పేపర్లలోనూ టీవీలోనూ చూసుంటారు. అవును, వాళ్ళ మొహాల్ని పేపర్లోనూ టీవీల్లోనూ చూసినట్టుంది. కానీ రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వాళ్ళు మాత్రం కాదనిపిస్తుంది. చాలేరా, ఏదో అన్నీ మీకే తెలిసినట్టు మాట్లాడతారే. వీళ్ళు మన స్టేట్లోనే ఫేమస్ బిల్డర్స్ అంట. వీళ్లతో కలిసి పార్ట్నర్షిప్ చెయ్యాలని ఎన్నాళ్ల నుంచో వెయిట్ చేస్తున్నాను. సమయానికి మన పీరాజు తీసుకొచ్చాడు. రండి, కూర్చోండి, రండి. థ్యాంక్స్ అమ్మా. రే, ఇంకా చూస్తారేంట్రా? వెళ్ళి కూర్చోండి. పీరాజు, వాళ్ళని పట్టుకుని అరే ఒరే అని పిలుస్తున్నావేంటి? అది అయ్యో, నోరు జారేసానే. ఇప్పుడు ఎలా సరిదిద్దుకోవాలి? కాంతమ్మ గారు, మా నాన్నగారు వాళ్ళు చిన్ననాటి స్నేహితులండి. అందుకే వాళ్ళందరూ అరే ఒరే అని పిలుచుకుంటారు. నిజమా? మీరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్సా? అవునండి, మే ముగ్గురం బాల్య స్నేహితులు. బావా, ఇలా వాలకం చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. అవును చిట్టి, ఈ పోతురాజు మా అమ్మని మోసం చేయడానికి వీళ్ళని తీసుకొచ్చాడేమోనని నాకు అనుమానంగా ఉంది. నువ్వు చెప్పేది నిజమా పోతురాజు మావయ్యా? అవును చిట్టి, మేము ముగ్గురు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. అట్టగా నీ బావురు కప్పు మొహాలు చూస్తుంటేనే అర్థమవుతుంది ముగ్గురు ఒకటే స్కూల్లో చదువుకున్నారని. ఇంతకీ ముగ్గురు ఏ స్కూల్లో చదువుకున్నారో? లిటిల్ ఫ్లవర్. అపోలో. అది కాంతమత్త, ఇన్నోగా ఈయన గారేమో అపోలోలో చదువుకున్నారంట, ఆయనేమో లిటిల్ ఫ్లవర్ లో చదివారంట. కాని ముగ్గురు కలిసి ఒకటే స్కూల్లో చదువుకున్నారంట. మన సేవల్లో పూలు కాదు, కాలీఫ్లవర్లు ఎడుతున్నారు పోతురాజు మాయ. చాలే, మా నాన్న అపోలోలో చదువుతున్నాడని తెలిసి లిటిల్ ఫ్లవర్లో చదువుతున్న వాళ్ళిద్దరూ అక్కడ మానేసి అదే అపోలోలో జాయిన్ అయ్యారంట కదా నాన్న? అవునవును, నా కూతురు పర్ఫెక్ట్ గా చెప్పింది. ఏటి అబద్ధమా? సర్లే, వచ్చిన అతిథుల్ని కన్ఫ్యూజ్ చేయకండి. మీరెళ్ళి కూర్చోండి. కూర్చోండి కూర్చోండి.
బావా హ్మ్. నేను చెప్పినట్టు చెయ్యి, వచ్చిన వాళ్ళెవరో ఈజీగా కనిపెట్టొచ్చు. అలాగే చిట్టి, ఏం చేయాలో చెప్పు. సూపర్ చిట్టి, నీ ప్లాన్ ఇప్పుడే అమలు చేస్తాను. టీ తాగుతారా, కాఫీ తాగుతారా? అయ్యో మాకు అలవాట్లేదమ్మా, కాస్త సర్దికుడుంటే పెట్టమ్మా. ఆ? ఆ? సర్ది కూడా అడుగుతారేంట్రా సచ్చు సన్నాసులారా? ఏంటి సద్ది కూడా? అవునమ్మా, వాళ్ళు మనకులాగా ఇడ్లీలు దోశలు పూరీలు తినరు, డైటింగ్ చేస్తారు. అందుకే రాత్రి పాలల్లో తోడేసిన అన్నాన్ని ఉదయాన్నే తింటారు. దాని పేరే ముద్దుగా సద్దికూడు అంటారు. ఓ అవునా? ఎంతైనా మీరు గ్రేట్ అండి. దొంగ 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 దొంగ. నాన్న, దొంగ అన్న మాట వినగాని ఆ ఇద్దరు దొంగలు దాక్కున్నా నాన్న. అవునే, యదవులు కొంగర్లో పండరాన్ని బయట పెట్టారు. అన్నలో దాక్కుంది సాల్ గాని ఓ పలి బయటికి రండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.